చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నే బలికిన బౌహరమగునట, పలికెద వేరుండుగాత పలుకగనేలా. నేను పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు ఆ రామచంద్రుడట. అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందంట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ నేనెందుకు చెప్పాలి, భాగవతమే చెబుతాను. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు ఆ సూత మహర్షిని శ్రీకృష్ణ లీలల గురించి ఇంకా నాకు వివరంగా చెప్పుము అని చెప్పగా, ఆ సూత మహర్షి ఇలా చెబుతూ ఉన్నాడు. రేపెళ్లలో గోపకులు క్రీడిస్తూ ఉంటే గోవులు అక్కడక్కడ అడవిలో వింత మేతలు మేస్తూ మరో అడవికి దూరంగా వెళ్ళాయి. అక్కడ దావాగ్నితో కూడిన గాలి తాకిడికి తట్టుకోలేక వణికిపోతూ పెద్దగా అరిచాయి ఆ గోవులు. ఆ గోపకులంతా పశువుల అరుపులు విని చిన్నతనపు క్రీడాశక్తి విడిచి ఆవుల గిట్టలతోనూ పెదవులతోనూ తెగిన పచ్చి గడ్డితో సమంగా ఉన్న మార్గంలో వెళ్ళి దావాగ్నిలో చిక్కుకొనకుండా వేగంగా గోగణాన్ని మళ్లించారు. ఆటవికులంతా సంతోషించారు. మేఘ గంభీర ధ్వనితో కృష్ణుడు తమ్ము పేర్లతో పిలిస్తే మళ్ళీ జవాబిస్తూ ఆ పశువులు సంతోషంతో వెనుదిరిగాయి. అప్పుడు అడవిలో దైవవశాత్తు పుట్టిన దావాగ్ని గాలితో ఆకాశం అంటింది. గట్టు చెట్టు అనే భేదం లేకుండా నిలిచి ప్రకాశిస్తూ చుట్టుకొని వ్యాపించింది. అప్పుడు గోపకులంతా తల్లడిల్లిపోయారు. బలరామునితో కూడిన కృష్ణునికి మృత్యువుకు భయపడినట్లు చక్కగా మ్రొక్కి ఇలా అన్నారు. అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్రశిక విభ్రష్ట దగ్ధలోక దబ్రంబై వచ్చజూడు దవశిక కృష్ణ. కృష్ణ, పొగలతో ఆకాశమంటిన కార్చిచ్చును చూడు. భయంకరమైన పెద్ద పెద్ద నిప్పు రవ్వలు చిమ్ముతూ ఉంది. లోకాలన్నింటినీ మార్చివేసేటట్లు ఉంది. కృష్ణ, నీ బంధువులకు ఆపదలు వస్తున్నాయి. మేమంతా నీ వారము, ఇతరమేమీ మాకు తెలియదు. ఈ భయంకరమైన దావాగ్నిని ఇప్పుడెలా దాటుతామో మమ్మల్ని రక్షించు. ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నాము. చుట్టూ అగ్నిజ్వాలలు చుట్టుముట్టి మేము ఖిన్నులమై ఉన్నాము అని విన్నవించారు ఆ గోపకులు. అప్పుడు బంధు జనంబు చేత నిటు ప్రార్థితుడై హరి విశ్వరూపుడో, బంధువులారా మీ నయన పంకజముల్ ముకులింపుడగ్ని, నీ సంధి నడంతు నే ననిన జక్కన వారలు నట్లసీయుడున్, బంధుర దావపావకము బట్టి ముఖంబున ద్రావె లీలతోన్. విశ్వరూపుడైన హరి బంధువుల చేత ప్రార్థింపబడి ఇలా అంటూ ఉన్నాడు. బంధువులారా, మీరు కనులు మూసుకొనండి, నేను ఇప్పుడే అగ్నిని అణిచివేస్తాను అనగానే గోపకులు అలాగే చేశారు. వెంటనే కృష్ణుడు ఆ దావాగ్నిని నోటితో తేలికగా త్రాగివేశాడు. ఇలా తన యోగ శక్తితో దావాగ్నిని త్రాగివేసి ఒక్క నిమిషములో గోపకులందరినీ భాండీరక వటవృక్షం దగ్గరకు తీసుకొని వచ్చి విడిచిపెట్టాడు. వారంతా కనులు విప్పి కృష్ణుని మాయతో దావాగ్ని నశించిందని కృష్ణును ప్రశంసిస్తూ తమ మనస్సులలో, కార్చిచ్చార్చు పటుత్వము నేర్చుని నరుడొకడు శౌరు నేడిదే, కార్చిచ్చార్చి మనల రక్షింపగ నేర్చనితండజుడో హరియో నిటలాక్షుండో. ఒక మానవుడు దావాగ్నిని ఆర్పగలడా? మన కృష్ణుడు ఆ కార్చిచ్చును ఆర్పి మనలను రక్షింపగలిగాడు. ఇతడు బ్రహ్మదేవుడో విష్ణువో పాలాక్షుడో అని తర్కించుకుంటున్నారు ఆ గోపకులంతా. అంతలో కృష్ణుడు బలరామునితో సంజవేల వేణువును ఊదుతూ గోపకుల ప్రశంసలతో గోశాలలో ప్రవేశించాడు. అప్పుడు కృష్ణుడు దగ్గరలేని నిమిషము 100 యుగాలుగా వారికి అనిపించింది. కృష్ణుని దర్శించిన గోపికలకు పరమానందం కలిగింది రాజా. ఇంకా అప్పుడు గోపకులు తమ ఇళ్ల దగ్గరున్న వృద్ధులకు స్త్రీలకు రామకృష్ణుల చిత్ర చరిత్రలు చెబితే వారు రామకృష్ణులను పని మీద వచ్చిన దేవతలుగా భావించారు. అంతలో వర్షాకాలం వచ్చింది. తూర్పుగాలులు ఎక్కువగా వీస్తూ ఉన్నాయి. పడమట దిక్కున ఇంద్రధనస్సు కనిపించింది. సూర్యమండలం చుట్టూ గాలిగుడి కట్టింది. ఉత్తరాన మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి. మేఘాలు దక్షిణానికి వస్తూ ఉన్నాయి. జలచరాలు ఎగిరి సంతోషిస్తున్నాయి. చాతక పక్షుల దప్పిక పోయింది. దావాగ్ని అణిగిపోయింది. తన కిరణాలతో సూర్యుడు పూర్వం త్రాగేసిన నీళ్లన్నీ మళ్ళీ ఇస్తున్నాడు. అలా భూమికి, కర్షకులకు,
ఆనందం కలిగిస్తూ వానాకాలం వచ్చేసింది. వర్షాకాలం అనే విటుడు భూమి అనే వనిత మీద సంతోషంతో ఉంచిన నూతనమైన కొనగోటి చిహ్నాలన్నట్లుగా భూమిపై కర్షకులించిన నాగలి చాళ్ళు కనిపించసాగాయి. రాజా, వర్షాకాలం అనే ప్రియుడు దగ్గరైతే పులకించే భూసతి పులకలనేటట్లుగా మొలచి తలలెత్తి నిక్కి సస్యాలు కనిపించాయి. వర్షాకాలంలో వాయు వేగంతో చలించి గగనమంతా వ్యాపించి లెక్కింపరానట్లుగా రెక్కలు వచ్చిన నీలగురులను మించి ముసురుకొని తెరపి లేకుండా దట్టములై సూర్య చంద్రమండలాలు తప్పించి వ్యాపించిన నీలి కొండల వలె నీలమేఘాలు వ్యాపించాయి. వర్షాకాలం అనే విటుడు సరసగతితో భూమి పడతి ఎదపై సమర్పించిన కర్పూర ఖండాల వలె మేఘాల నుండి వడగళ్ళు రాలాయి. ఆ వడగళ్లతో నల్ల త్రాచుపాము పడగల వలె ఇంద్రనీలమణుల హారాల వలె నిరంతరంగా జలధారలు ప్రవహించాయి. జలధారల నుండి కారే నీటితో తడిసిన పర్వతాలు మద జలాలతో అభిషేకింపబడిన మదపుటేనుగుల వలె ఉన్నాయి. కొండల చివరల నుండి గండశైలాల మీద పడి చెల్లాచెదరైన కొండవాగుల తుంపురులు, ఆ తుంపురులకు నేల బురద కాగా దాని మీద వరద కట్టింది బురదవాగులు వంకలు అయ్యాయి. వాటిలో రెక్కలతో గుంపులుగా చేపలు వరద నీటికి ఎదురీదాయి. ఆ చేపల శరీరాల తలుకులకు వణికిపోతూ పారిపోతున్నాయా అన్నట్లు తలక్కున మెరిసి మెరుపుతీగలు మాయమైపోయాయి. ఆ మెరుపుల వలె చలచిత్తం కల స్త్రీలు పురుషుల దగ్గర నిలకడగా ఉండరు అని బ్రహ్మ చెబుతున్నట్లు ఉరుములు ఉరిమాయి. ఆ ఉరుములకు ఉలికి పడక పింఛాలు విప్పుకొని నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆ భయంకర ధ్వనిని విని అభిమానంతో ఆశలు విడిచి విరహంతో వేగుతున్న దంపతులు అభిమానం విడిచి ఒకరికొకరు దాసులయ్యారు. మబ్బులు క్రమ్మి ఇది పగలు ఇది రాత్రి అని చెప్పటానికి వీలు కాకపోయినా మాలతీ పుష్పాలు పూచి సంధ్యా సమయం అని చెప్పాయి. సాయంకాలం ముగిసిన వెంటనే మినుకు మినుకు మినుగురులు ఆకాశాన తిరుగుతూ ఉన్నాయి. కుండపోతగా కురిసే వానల్లో చలికి గడగడ వణుకుతూ సూర్యుని చూడాలని కోరుతూ భోజన ప్రయత్నాలు విడిచి ఖర్జూర ఫలాలను నేరేడు పళ్లను భక్షించి దేహరక్షణం చేసుకోవాలనుకునే వనచరులకు ఆనందం కలిగిస్తూ వార వనితల వలె సదా భుజంగ సమేతాలైన మొగలి లతలతో నిండిపోయాయి. ఇంద్రనీల మణికాంతులు వెదజల్లే దానికి అడ్డంగా పసరును కక్కే పచ్చిక గుబురుగా పెరిగి ఉంది. ఆ పచ్చగడ్డి పొదలు బాగా తిని శరీరం మిసమిసలాడేటట్లు కుండపొదుగుల బరువుతో కదలలేక నిలిచి ఆవులు నెమరు వేస్తున్నాయి. ఆ దేనువుల వలె పాలతో మనోహరమై శివుని చేయి వలె పరిపూర్ణమైన వేడితో ప్రకాశిస్తూ మేరుపర్వతం వలె ఇంద్రచాపంతో అందగించింది. విభీషణుని హృదయం వలె హరిశబ్ద వైభవం ప్రకటిస్తూ శివపూజ వలె ఆర్ద్ర పురుగులతో నిండింది. సీతాదేవి కథతో జనకుని యాగం వలె నాగేటి చాలుతో అందగించింది. చాలా సంవత్సరాలున్న కృతయుగం వలె చాలా వర్షాలతో నిండి వర్ష ఋతువు వచ్చేసింది. పరీక్షిత్తు మహారాజా, వాడిపోకుండా వాలిపోకుండా తెగుళ్ళు లేకుండా నవనవలాడుతూ నలుపెక్కి పైరు ఏపుగా పెరిగింది. ప్రజలకు కష్టం తీరింది. సంపద చాలా ఉన్నా తలపొగరు లేని ఎగిరిపడని వాని వలె నదుల నుండి దండిగా నీరు వస్తున్నా సముద్రుడు వానాకాలంలో హద్దు మీరక అణిగి మణిగి ఉన్నాడు. ఆ వానాకాలంలో ఆవులను అరణ్యాల చివర మేపుతూ కృష్ణుడు బలరామునితో గోపాలకులతో కలిసి కందమూల ఫలాలు తింటూ చక్కని పర్వతాగ్రాల మీద సంతోషంతో సరస్సుల తీరాల్లో చలది అన్నం ప్రీతిగా తిన్నాడు అని ఆ పరీక్షిత్తు మహారాజుకి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. అప్పుడు విశ్వమోహనమైన వేణు నినాదంబు సరస గంభీర గర్జనముగాగా మహనీయ నిర్మల మందహాసజ్యుతి లలిత సౌదామిని లతికగాగా దల చుట్టూ బాగుగదనరు పించపు దండ శైలభేదన శరాసనముగాగా గరుణా ఘటాక్ష వీక్షణ సుధ వర్షంబు సలిలధార ప్రవర్షంబుగాగా జాడ నేతించు గోపాల జన మునీంద్ర చాతకంబుల దురవస్థ సక్కజేసి కృష్ణ మేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావనాకాశ వీధి అందు. నిర్మలమైన బృందావనమనే ఆకాశ వీధిలో కృష్ణుడనే మేఘం కీర్తిమంతమై ఒప్పింది. విశ్వ సమ్మోహకమైన వేణునాదమే ఆ నీలమేఘానికి సరస గంభీర గర్జనమయ్యింది.
మహనీయమైన నిర్మల దరహాసమే మెరుపుతీగ అయ్యింది. తల చుట్టూ ఉన్న నెమలిపించపు దండ ఇంద్రచాపమయ్యింది. ఆయన కరుణా కటాక్షమే సలిల ధారా ప్రవర్షమయ్యింది. ఇలా సంచరించిన కృష్ణుడనే మేఘం తన్ను అనుసరించే గోపకులు మునీంద్రులనే చాతకాల తాపాలను రూపుమాపింది. గోవులను, కోడ దూడలను లక్ష్మీవల్లభుడు, వర్షాకాల లక్ష్మిని అతడు శ్రీవల్లభుడైన పూజించాడు. ఇట్లా కృష్ణుడు యథోచిత విహారాలతో వర్షాకాలం గడిపాడు ఆ బృందావనంలో. తరువాత శరదృతువు వచ్చింది. శరత్కాలంలో వనాలన్నీ గుబురులుగా పెరిగాయి. బురద తగ్గింది. నెమలి గుంపుల రొదలు తగ్గాయి. నదుల ప్రవాహాలు మందగించాయి. మెరుపుల జోరు తగ్గింది. జీవితం వదిలి విమల జ్ఞానంతో మోక్షం పొందే ఉత్తమ పురుషుల వలె చెన్ను వదిలి ఆకాశం విడిచి వాయువశలై విడిపోయి మేఘాలు వెళ్ళిపోయాయి. విజ్ఞాన దీపంతో విలసిల్లే యోగి హృదయం వలె శుభ్రమైన ఆకాశం విలసిల్లింది. ఆకాశంలో నీలపు పట్టుబట్ట మీద ముత్యాలు పొదిగినట్లు నక్షత్ర సముదాయాలు ఆ కాంతిని అరికడుతూ చంద్రకిరణాల బ్రహ్మాండమనే పెట్టెలో కర్పూర ఖండాలై ప్రకాశించాయి. ఆ చంద్రకిరణాలు తగిలి పొట్ట మీదున్న వరి మొదలగు పైరులు బాగా పండి భూమికి నిండుదనం తెచ్చాయి. వరి ఎన్నుల బరువుతో వంగి గాలికి తూలుపోతూ మర్మర ధ్వనులు చేస్తున్నాయి పంటలు. వరికంకుల సమూహాలను ముక్కులతో త్రుంచుకొనిపోయి పిల్లలకు పెట్టి తాము కడుపు నిండా తింటూ ఎత్తైన మంచ ప్రదేశాల్లో తిరుగుతున్నాయి చిలుకలు. మంచెల మీద కావలియున్న స్త్రీల కెమ్మోవులు దొండపండ్లని తలచి కరచి వారి చేతి దెబ్బలకు ఉలికిపడి ఎగిరిపోయే చిలుకల కలకలం వినిపిస్తూ ఉంది. తీటనీటి సరస్సుల కలహంసల, చక్రవాకాల, బెగ్గురు పక్షల కలక్కల ధ్వనులతో విలసిల్లాయి. చెరువులు రోజు రోజుకు ఎగిరిపోతున్నా గృహాల్లో బతికే రోజులు తగ్గిపోతున్నాయని ఎరగని మానవుల వల్ల తిరుగుతున్న చేపలు, కొంతకాలానికి మేట వేసిన నదులలోని ఇసుక తిన్నెలు కర్పూర మండపాల వలె, మనులు పొదిగిన స్థలాల వలె, మేడ మెట్ల వలె చూడముచ్చటగా ఉన్నాయి. ఆ ఇసుక ప్రదేశాల్లో ఉదయం పూట నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటున్నారు మునులు. మునికన్యల చేతిలో కలశాలు పట్టుకొని నీటితో చెట్ల మొదళ్లలో బాలరసాల సాలాలను తడుపుతూ ఉన్నారు. మద్ది చెట్లు ముళ్ళతీగలు అల్లుకొనగా సూర్యకిరణాలకు గాలులకు ప్రవేశింపరాకుండా ఉన్నాయి. వన గజాలు చెట్ల కొమ్మల ఆకులను ఇష్టం వచ్చినట్లు మేసి క్రొవ్వి దంతాలతో ఏటి గట్టులు క్రుమ్మి కూరాడుతూ ఉన్నాయి. అక్కడి చెంచెతల కలశాల వంటి స్తనాల బరువుతో వారి సన్నని నడుములు వణుకుతూ ఉన్నాయి. బోయతల బాణపు దెబ్బలకు చేవ కోల్పోయి అడవి పందులు, పులులు కాళ్ళు తొట్టుపడుతూ పల్లాలలో పడిపోతున్నాయి. తుమ్మెదలు, కమలాలు మొదలగు పూలలోని తేనెలు క్రూలి మత్తెక్కి సోలిపోతూ రొదలు చేశాయి. మృగాలు, వృషభాలు మందలలో చేరక మదించి దూరంగా తిరుగుతూ కామ ప్రేరితాలై ఒకదానినొకటి త్రోసుకుంటూ పెంటి గుంపు వెంబడి వాటితో భోగించాయి. శరదృతువు కుంద పద్మాల సౌభాగ్యంతో కుబేరుని గృహం వలె ఉంది. శివశబ్దం వినని అభాగ్యుని చెవి వలె నెమల్ల ధ్వని వినపడటం లేదు. నిర్మలమైన తెలివిగల వ్యాకరణ విద్వాంసుని హృదయం వలె స్వచ్ఛమైన ప్రకాశం కలిగి ఉంది. ధనస్సుతో అందగించిన రాముని యుద్ధంలాగా నల్లగోరింట వేగిస చెట్లతో ప్రకాశిస్తూ ఉంది. పాపం లేని యమధర్మరాజు మనస్సు వలె బురద లేనిదయ్యింది. రాజహంసలతో విలసిల్లే బ్రహ్మ సౌధం వలె రాణించింది. పాపం ఎరుగని జీవనంతో ఉన్న మానధనుని ప్రవర్తన వలె నిర్మల జలం కలిగి ఉంది. పర్వతాలు, నదులు కూడిన సముద్రం సంకులమైన రాజసేన వాహినులతో కూడినట్లు ఉంది. కులకాంత వలె కనపడి పయోధరాలు అంటే మేఘాలు కలిగి భూమికి అలంకారమైన శరదృతువు వచ్చేసింది. మహారాజా, విజయ యాత్రలలో రాజులు గుర్రాలకి నీరాజనాలు ఇస్తున్నారు. ధనలక్ష్మి పూజలు, దేవోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మదనుడు చేవగల చెరుకుగడను తీసుకొని ధనస్సుగా చేసుకొని నల్లకలువను బాణంగా సంధించి విరహిజనులను వేటాడ వచ్చాడు అన్నట్లుగా ఆ శరదృతువు ఉంది. ఇలా ప్రకాశవంతాలైన శరత్కాలం రోజులలో గోవిందుడు గోపక సమూహంతో కూడి బృందావనంలో పశువులను మేపుతూ చతురమైన నటమూర్తి కృష్ణుడు పిల్లన గ్రోవితో స్వర భేదాలు చూపుతూ బ్రహ్మ గాంధర్వ గీతం ఆలపించాడు.
ఆయన చెవిలో పెట్టుకున్న కొండగూగు పూలరంగు చెక్కిళ్ళ కాంతితో వ్యాపించింది. ఎడమ ప్రక్కకు వంగిన ముఖం భువనాలను సమ్మోహపరిచే కనుబొమలతో విలసిల్లుతుంది. కుడి చేతి మృదువైన వ్రేళ్ల నైపుణ్యం షడ్జ స్వరానికి రహస్యాలు నేర్పుతూ ఉంది. ఎడమకాలు మీద అడ్డంగా చాచిన కుడిగాలి గోళ్లకాంతి భూమి అంతటా వ్యాపించింది. మౌలిపై పించం, కంఠానికి దండ మిలమిలలాడుతూ ఉన్నాయి. ఇలా కృష్ణుడు వేణునాదం పూరించాడు. మన్మథ వికార హేతువైన ఆ గీతం విని సిగ్గులు తగ్గి మక్కువలు ఎక్కువై గోపికలు ఓపికలు లేక తమ తమ చెలికత్తెలు తాము 10 మంది 5గురు గుంపులుగా కూడి ముచ్చటలాడుకుంటూ తమలో తాము ఇలా అనుకుంటూ ఉన్నారు. చెలి, కృష్ణుడు చెవి మీద కొండగూగు పువ్వుతో, బంగారు రంగు వస్త్రంతో, సిగలో నెమలి పింఛంతో, పద్మాల దండతో, మధురమైన ఆదరామృతంతో పిల్లన గ్రోవిని ఊదుతూ మాధవుడు ఆలవెంట వనంలో ఉన్నాడు చూశావా? సుందరి, ఇటురా. ఏమిటే చెలి, విన్నావా సఖీ? కృష్ణుడు బృందావన వీధిలో వేణుగానం చేస్తూ ఎడమవైపు వంచిన ముఖంతో కనుబొమలాడిస్తూ వ్రేళ్ల విన్యాసాలతో నటును వలె షడ్జస్వరంతో బ్రహ్మ గాంధర్వ గీతాన్ని ఆలపిస్తున్నాడు. ఆ కృష్ణుని మధురమైన వేణునాదం సోకడంతోనే నా చిత్తం ఒక్కసారిగా చలించిపోయింది. చెలి, ఇంకా భయమెందుకు? ఆలోచించు ఉపాయం. నా తోడ వెలువ వలదే నా తోడనే కొనుచుబోయి నలినదలాక్షున్ నీ తోడుత బలికించెద నీ తోడి జనంబు మెచ్చ నీ తోడు సుమి. నా దగ్గర భయపడవలసిన పని లేదు. నాతోనే నిన్ను తీసుకుని వెళ్ళి అతనిని నీతో మాట్లాడిస్తాను. అప్పుడు ఈ సకులంతా మెచ్చుకుంటారు. నీ మీద ఒట్టు సుమా అని ఎన్నో రీతులుగా ఒకటి మరొకటి ఇంకొకటిని ఉద్దేశించి పలుకుతూ గోపికలు బృందావనానికి గోవిందునకెదురు వెళ్ళి ఆనందంతో అతనిని తమ మనస్సులో మాటి మాటికి కౌగిలించుకున్నారు. తరువాత వారు రామకృష్ణుని గురించి ఇలా అనుకుంటూ ఉన్నారు. ఈ రామకృష్ణులు ఇద్దరూ ఆనందముతో మామిడి చిగుళ్ళ నల్ల కలువలు, నెమలి పించాలు, తామర రేకులు, నీలోత్పలాలు, నెమలి పించాలు మాలలు కట్టి చక్కని వస్త్రాలు దాల్చి జంటగా వేణువులు ఊదుతూ ఎన్నో నట వేషాలతో మిక్కిలి మనోహరంగా తాండవం చేస్తున్నారు. కామినులారా, చూశారా? ఓ చెలువలారా, వినుడి వాచా శతకంబులేల వర్ణింపంగా లోచనముల కలిమికి ఫలమీ చెలువురం చూడగలుగు టింతియుసుండి. సకులారా వినండి, 1000 మాటలెందుకు వర్ణించడానికి? కన్నులున్నందుకు ఫలం ఈ సుందర కుమారులను చూడగలగడమే సుమా అన్నారు. అందులో కొందరు గోవిందుని గూర్చి ఇలా అంటూ ఉన్నారు. పరీక్షిత్తు మహారాజా, ఒనరన్ వ్రేతల కించుకేని నట లేకుండంగా గోపాల కృష్ణునికెమ్మోవి సుధారసంబు గొనుచున్ జోద్యంబుగా మ్రోయిచుందన్న పర్వంబులు నేత్ర పర్వములుగా దర్పించే పూర్వంబునన్ వనిత ఎట్టి తపంబు చేసెనుకో ఈ వంశంబులోన్. వనిత, ఈ వేణువు పూర్వం ఏ తపస్సు చేసి వెదురు వంశంలో పుట్టిందో కదా. ఏమో ఈ మురళి గొల్లభామలకు మిగుల్చకుండా గోపాలకృష్ణుని అరుణాధర అమృతాన్ని ఆస్వాదిస్తూ వింతగా మ్రోగుతుంది. తన కనుపులతో నేత్రపర్వం చేస్తూ మిడిసి పడుతూ ఉంది అంటూ ఇంకా, ముదిత, ఏ నదిలోని నీటి బిందువులతో ఈ వేణువు పెరిగిందో కాని ఆ నది సత్ప్రతుని కన్న తల్లి వలె ఆనందంతో మత్తిల్లిన రాజహంసల ధ్వని గానంగా, వికసించిన పద్మాల వరుస రోమాంచంగా, ఎత్తైన తరంగాలనే చేతులతో ఇప్పుడు నాట్యం చెయ్యకుండా ఉంటుందా? పద్మనాభుని భక్తుని చూసి వారి వంశస్థులు ఆనందాశ్రువులు విడిచినట్లు పద్మాక్షుని చేత పిల్లన గ్రోవి మ్రోత విని చెట్లు పూనె తేనెలను ప్రసరింపజేస్తూ ఉన్నాయి. ఇంకా, నా మోసంబున కెద్ది మేర వినవే నా పూర్వ జన్మంబులన్ లేమా నోములు నోచుచో నకట కాలింది తటిన్ వేణువై భూమి బుట్టెదనంచు గోరదగదే బోదిల్లి ఎట్లైన నీ బామం దిప్పుడు మాధవాధర సుధా పానంబు గల్గుంగదే. నాకు జరిగిన మోసానికి అంతే లేదు చెలి. నేను పూర్వజన్మలలో నోములు నోచుకుంటూ యమునా నది తీరాన వెదురు వేణువునై పుట్టాలని కోరుకోలేకపోయాను. అలా కోరి ఉంటే ఇప్పుడు ఈ జన్మలో
కృష్ణుని అధరామృతం ఆస్వాదించేదానిని గదే. ఇంకా కాలింది కూలంబున నాలీ నందతనియ నదరామృతమున్ గ్రోలడి వేణువ నగునో మేలాగున నుంచవచ్చు నెరిగింపగదే. చెలి, యమునా నది తీరంలో ఆ కృష్ణుని అధరామృతం ఆస్వాదించే వేణువుగా పుట్టే నోము ఎలా నోచుకోవాలో తెలుపవే. వనిత కృష్ణుడు నల్లని ఘనమనియున్ వేణురవము గర్జనమనియున్ మనమున దలంచి రొప్పుచు ననవరతము నెమలి తుటుములాడెడి గంటే. వనిత, ఈ కృష్ణుడు నల్లని మేఘం అని, మురళీనాదం మేఘ గర్జన అని మనసులో భావించి తెరపి లేకుండా నెమళ్ళు పురువిప్పి నాట్యం చేస్తున్నాయి చూశావా. చెలి, అక్కడ కాదు, అక్కడ చూడు అంటూ ఆ గోపికలు విరహ వేదనతో ఒకరికొకరు మాట్లాడుతూ ఉన్నారు పరీక్షిత్తు మహారాజా. ఇంకా తరుణి కృష్ణుని పాదపద్మాల చిన్నెలతో కలిసి ఈ బృందావనం దేవేంద్రుని పట్టణం కంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. గిరి చతురులైన దంపతులు ఇక్కడి ఈ సౌభాగ్యాన్ని అదే పనిగా చూస్తూ ఉన్నారు అని అమరేంద్రాంగన లాకసంబున విమాన రూఢలై పోవుచుంగమలాక్షును శుభమూర్తింగాంచి మురళీ గానంబులందంద కర్ణములను నిల్చుచు మేఖలల్ వదలగ నాథాంక మధ్యంబులం భ్రమద వ్రాలిరి చూచితే వివశులై పంచాశుగ భ్రాంతలై. వనిత, దేవతా స్త్రీలు ఆకాశంలో విమానాలెక్కి వెళ్ళుతూ శుభమూర్తి అయిన కృష్ణుని చూసి మురళీగానం చెవులలో పడగానే పులకించిపోతున్నారు. పోకముళ్ళు వదులైపోతున్నాయి. పరవశలై మన్మద పీడితలై భర్తల ఒడులలో ఒరిగిపోతున్నారు. చూశావా, అక్కడ ఆకాశాన చూడు అని ఆ గోపికలు మాట్లాడుకుంటున్నారు. కానల నుండుచున్ సరసగాన వివేక విహీన జాతలై వేణుల నేడు కృష్ణముఖ వేణు రవామృతదార సోకినన్ మేనులు మేతలున్ మరిచి మెత్తని చూడ్కి మృగే మృగావలుల్ మానిని చూడవమ్మ బహుమానము చేసే కృతార్థ చిత్తలై. మానిని అడవులలో నివసిస్తూ రసవత్తరమైన గాన విజ్ఞానం లేకుండా ఉన్న ఆడ మగ మృగాలు ఇప్పుడు కృష్ణుడు పాడుతున్న మురళీనాదం అనే అమృతం చెవిన పడగానే ఒళ్ళు పరవశించి మేతలు మాని మృదువైన చూపులతో పరవశించిన మనసులతో ఆ నందకుమారుణ్ణి అభినందిస్తున్నాయి చూశావా. ఇంకా తల్లుల చనుబాలు మునుద్రావు తరిందమ కర్ణ వీధులన్ వల్లభమైన మాధవుని వంశ రవామృతధార సాచినన్ దృల్లక పాలు రాదివక దూటక మానక కృష్ణు మీద దుఃఖల్లులు చేర్చి నిల్చనదే వత్సము లంఘనలారా కంటివే. ఆవుదూడలు తమ తల్లుల నుండి పాలు త్రాగుతున్నప్పుడు చెవులలో మాధవుని వేణుగాన రవమని అమృతధార సోకితే పాలు త్రాగడం కూడా మానివేసి పొదుగు కుమ్మక ఊరికే చన్నులు నోట్లో పెట్టుకొని కృష్ణుని మీద చూపులు నిలిచి చూస్తున్నాయి. వనితలారా చూస్తున్నారా అంటూ ఇంకా మమతన్ మోములు మీదికెత్తుకొని రోమాంతంబు సాలించి కమలాఘ్రంబుల కృష్ణు నిలిపి మురళీ గానామృత శ్రేణి కర్ణములంగ్రోలుచు మేతమాని గలితానందాశ్రులై చిత్రితోపములై గోవులు సూచుచున్న నవిగో పద్మాక్షి వీక్షించితే. పద్మాక్షి ప్రేమతో ముఖాలు పైకెత్తుకొని నెమరు వేయటం చాలించి హృదయ పద్మాల చివర కృష్ణును నిలుపుకొని మురళీ గానామృతం వింటూ మేతమాని ఆనంద బాష్పాలు విడుస్తూ చిత్రంలో ఉన్నట్లు నిశ్చలంగా చూస్తున్నాయి ఆ గోవులు. పద్మాక్షి చూశావా అని ఆ గోపికలు ఇంకా ఇలా మాట్లాడుకుంటున్నారు. జగతీ జంబుల శాఖలెక్కి మురళీ శబ్దామృత చందమున్ మిగులన్ వీణుల ద్రావి వ్రేగువడి నిమ్మిం కృష్ణ రూపంబు చిత్తగమై ఉండగ నడ్డ పెట్టు క్రియ నేత్రంబుల్ దగన్ మూసి ఈ కగముల్ సొక్కెడి జూచితే ముని జనాకారంబులంగామిని. చెట్ల కొమ్మలెక్కి మురల్ నుండి వెలువడిన అమృత ప్రవాహాన్ని చెవులతో చాలా త్రాగి మత్తెల్లి చిత్తములోని కృష్ణుని రూపం బయటకు పోకుండా అడ్డగిస్తున్నట్లు కళ్ళు మూసుకొని ఈ పక్షులు మునుల వలె ఆనంద పారవస్యం చెందుతున్నాయి చూశావా సఖీ. ఇంకా క్రమమొప్పన్ నదులెల్ల వంశరవమాకర్ణించి సంజాత మోహమునన్ మన్మద సాయక క్షత విశాల వర్తలై హంస వాక్యములం జీరి తరంగ హస్తములనాకర్షించి పద్మోపహారములం కృష్ణ పదార్చనంబు సలిపెన్ రమా విలకించితే.
రమణి వరుసగా నదులన్నీ వేణునాదం విని మోహం కలిగి మన్మథ బాణాలతో కొట్టబడిన విశాలమైన సుడిగుండాలతో హంసల పలుకులతో పిలిచి కెరటాలనే చేతులతో ఆకర్షించి పద్మాల కానుకలతో కృష్ణుని పాదాలు పూజిస్తున్నాయి చూశావా? వనిత నేడు కృష్ణ వంశ నినాదంబు విని పయోధరంబు విరులు గురిసి తన శరీరమెల్ల ధవలాత పత్రంబు చేసి మింట నీడ చేసెగంటే. వనిత నేడు కృష్ణుని మురళీధ్వని విని మేఘం పూలవాన కురిసింది. తన శరీరం అంతా తెల్లని గొడుగుగా చేసి ఆకాశం నుండి కృష్ణునికి నీడ చేసింది చూశావా ఆ మేఘాన్ని అంటూ ఇంకా మంచి ఫలంబులు హరిచేలించి కరాలంబనముల నెగడుచునిదే క్రీడించెద రంగన చూడుము చెంచితల బించపత్ర చేలాంచితలన్. ఆ చెంచితలను చూడు, నెమలిఈకల గుత్తులు ఆకులు వస్త్రాలుగా దాల్చి ఎంతో ముద్దు గొలుపుతున్నారు. వారు మంచి పండిన పళ్ళు మాధవునికిచ్చి అతని చేతులు తమ చేతులతో లాగుతూ కలుపుతూ ఆనందిస్తున్నారు. ఇంకా ఉల్లసిత కుచభరంబుల నల్లాడడి నడుముతోడ నలరుల దండన్ భిల్లియొకతే హరికిచ్చెను హల్లోహల కలిత ఎగుచు నంగన కంట. అంగన స్తనభారంతో అల్లలాడుతున్న నడుముతో పూలదండను ఒక బోయవనిత సంభ్రమంతో ఆ శ్రీహరికి సమర్పించింది చూశావా? ముద్దియా కృష్ణుని మురళీ నాదామృతం సోకి కొండలన్నీ కరిగి నీరైపోయాయి. భూమి మీద చెట్లన్నీ చిగురించాయి. కేచరులు భూచరులు అంతా పరవశించిపోయారు చూశావా అంటూ ఇంకా పద్మానన మన ఎదుట ఉన్న కొండని చూడు, రామకృష్ణుల చరణ పద్మాల స్పర్శతో ధన్యమై ప్రకాశిస్తూ ఉంది. పండ్లు పూలు అనే కానుకలు సమర్పించి సత్కరిస్తోంది. ఆనందంతో ఆకాశం అంటుతూ ఉంది. నీటితో గడ్డితో ఆవులకు తృప్తి కలిగిస్తూ ఉంది. చెట్లు అనే గగురుపాటుతో ప్రకాశిస్తూ ఉంది అని ఇలా బృందావనంలో విహరించే గోవిందుణ్ణి చూసి మన్మథ బాణాలకు గురి అయి ఏకాంతంలో గోపకాంతలు తత్పరులై ఉన్నారు. అంతలో శ్రీమంతమైన హేమంత ఋతువు వచ్చేసింది. చేమంతి పూలదండలు దాల్చిన చెలువుల కుచముల వేడిమి చేత పురుషులకు చలిభయం తీరింది. మన్మధుడు విరహులను మాత్రం బాగా వేధించసాగాడు. రాజా, ఉత్తరపు గాలులు వీచాయి. ఆకాశంలో చంద్రుడు సహింపరాని వాడయ్యాడు. దంపతులకు పొత్తు కుదిరింది. మంచు వ్యాపించింది. పద్మాల శోభ తరిగింది. పగటికాలం తరిగిపోయింది. వేడిమి హితమనిపించింది. రాత్రులు దీర్ఘములయ్యాయి. చలితో లోకం అంతా ఊహూ ఊహూ అని వణికిపోతూ ఉంది. రాజా, అన్నుల చెన్నుల దండ విపన్నుల గాకెల్ల వారి బ్రతికిరిగాకి చన్నులు మీరిన వలిన పన్నులుగా కుండధరమే బ్రహ్మాదులకు. ఆ హేమంతంలో స్త్రీల పయోధరాల ఆసరాతో ఆపద లేకుండా అంతా బ్రతికిపోయారు. అలా లేకపోతే బ్రహ్మాదులైన ఆపద పొందకుండా ఉండలేరు. ఆహా, ఏమి ఉపమానమయ్యా పోతన, నీకు నమస్కారం. ఉదయ పర్వతం మీద ఉదయించింది మొదలు పరుగుపెట్టి సూర్యుడు అస్తగిరికి చేరుకున్నాడు. లేకుండా ఆలస్యం చేస్తే చిక్కినాడు చిక్కినాడు అని అంతా వేలాకోలం చేసేటట్లు చలిచేత చిక్కి ఉండేవాడు. రాజా, ఎర్రకలువ పూల పరిమళం ఆస్వాదిస్తున్న తుమ్మెదలు మన్మదాగ్ని మీది నుండి వచ్చే పొగలవలె కనిపించాయి. ఈ హేమంతము రాకజూచి రమణి హేలా పరీరంబ సత్సాహయ్యంబునగాని దీని గెలువన్ శక్యంబుగాదంచు. దారూహ పోహ విధింద్రిమూర్తులు సతీయుక్తాంగులైనారుగా కోహో వారలదేమి సంతత వధూ యోగంబు రాగందురే. ఈ హేమంత ఋతువు రావడం చూచి రమణుల కౌగిలింతితోనే కాని మరో రీతిగా దీన్ని అంటే చలిని గెలవలేము అనుకొని త్రిమూర్తులు తమ సతులతో కలిసిన శరీరాలు కల్పించుకున్నారు. లేకపోతే భార్యలతో సదా యోగం పొందుతారా? సరస్వతి లక్ష్మి పార్వతులను త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ భార్యల శరీరాలతో అవినాభావ సంబంధం అందుకే కల్పించుకున్నారు అని ఆ పోతన చలికాలం గురించి అంటే హేమంత ఋతువు గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఈ హేమంతము రాకకు శ్రీహరి యుక్కింత వడకి చింతింపంగా నోహో వెరవకుమని తామా హరికిని శ్రీ కుచంబుల భయం విచ్చెన్. హేమంత ఋతువు వచ్చేసిందే అని శ్రీహరి కొద్దిగా వణికి ఆలోచించాడు. అప్పుడు ఆ శ్రీహరికి నీవు భయపడకుమని
లక్ష్మీదేవి స్తనాలు అభయమిచ్చాయి. ఇట్లా అధికమైన హేమంత ఋతువు మొదటి నెల మొదటి రోజున నందుని మందలో ఉన్న గోపికలు ఉదయమే లేచి కాళింది నదీ జలాల్లో స్నానం చేసి ఒడ్డున ఉన్న ఇసుకలో కాత్యాయనీదేవి రూపం దిద్ది సువాసన గల పూలు గంధము పెట్టి ధూప దీపాది వివిధ ఉపచారాలు సమర్పించారు. ఓ కాత్యాయని భగవతి, నీకు మృక్కెదము నీము నేడను కంపన్ మా కిందరకును వైలమ శ్రీకృష్ణుడు మగడుగాగ చేయుము తల్లి. కాత్యాయని, నీకు మేము నేడు మొక్కుతూ ఉన్నాము. మా మీది దయతో నేడు మాకందరికీ వెంటనే శ్రీకృష్ణుడు మగడు అయ్యేటట్లు చెయ్యి తల్లి అని, ఇంకా ఓ తల్లి, మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్ నేతి వసంతములాడుచు జాతర చేసెదము భక్తు చాతురితోడన్. తల్లి, మాకు మనసుకు నచ్చిన విభుడయ్యాడు కృష్ణుడు. మేమంతా నేతి వసంతాలాడుతూ భక్తితో నేర్పుతో నీకు జాతర చేస్తాము అని నమస్కరించి హోమద్రవ్యాలు మాత్రమే తింటూ 1 నెల పాటు వ్రతం చేశారు ఆ గోపికలు. అందులో ఒకనాడు గోపికలంతా ప్రొద్దుటే మేల్కొని రండి రండి అంటూ ఆత్మీయంగా వారి వారి పేర్లతో పిలుస్తూ కుచభారంతో నడుములు అల్లాడేటట్లు గజేంద్ర భామల వలె ధీరంగా నడుస్తూ పద్మాక్షను గూర్చి పాటలు పాడుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని యమునా నది తీరం చేరారు. ఇలా నదీ తీరం చేరి ఎవరూ లేని చోట వస్త్రాలు తీసి దాచి ఏ అనుమానము లేకుండా నిష్కలంకలై ఉత్సాహంతో స్నానం చేయడానికి ఆ నీటిలో దిగారు. పద్మనేత్రుడైన కృష్ణుని గురించి పాటలు పాడుతూ పద్మనేత్రులు నీటి విహారాలు సలిపారు. వారి విహారాలు ఇక జగతిలో ఎవరికీ రావు. ఆ సమయంలో గోపికలు యమునా నది నీళ్లలో ఉండడం చూసి తెలిసి దూరంలో ఉన్న కృష్ణుడు తాను తనయుడు బాలుకలతో అక్కడికి వచ్చాడు. కదలకుండని తోడివారల గన్ను సన్నల నిల్పుచుం బదములొయ్యన నేలబెట్టుచు పద్మనేత్రుండు మౌని అయి పొదలమాటున నల్ల నల్లన పొంచి పొంచిన తాంగుడై ఎదనుగోరుచు డాసివ్రేతల ఎంబరంబులు దొంగిలెన్. కదలకండి అని తోడి గోపకులను కను సైగలతో నిలిపివేసి పాదాలు మెల్లగా నేలపై పెడుతూ కృష్ణుడు మౌనంతో పొదల చాటున మెల్లమెల్లగా పొంచి వంగి అదను చూసి దగ్గరికి చేరి గోపికల వస్త్రాలు అపహరించాడు. ఇలా దొంగిలించి అలా వస్త్రాలు అపహరించి మదపు టేనుగులా మెల్లగా నడుస్తూ మిగిలిన గోపకులతో పరిహాసంతో ఆ వస్త్రాలను తీసుకుని ఆ నది నీటి మీది నుండి వచ్చిన చల్లని గాలి తగిలి కలిగిన ఆనందంతో ఒక కడిమి చెట్టును ఎక్కాడు. వెంటనే ఆ చెట్టు తాను చెట్టుగా పుట్టిన సంతాపాన్ని విడిచింది. అప్పుడు ఆ స్త్రీలు ఇలా అంటూ ఉన్నారు: మా మా వలువలు ముట్టకు మామా కొనిపోకు పోకు మన్నింపు తగన్ మా మానమేల కొనియదు మా మాన సహరణమేల మానుము కృష్ణ. మా వస్త్రాలు ముట్టుకోకు మామా, ఎత్తుకుని పోకు, మమ్ము మన్నించు. మా మానం ఎందుకు హరిస్తావు, మా మనస్సులను ఎందుకు హరిస్తావు మామా కృష్ణ అంటూ ఆ గోపికలు ఇలా అంటూ ఉన్నారు: బహుజీవనముతోడ బాసిల్లియుండుటో గోత్రంబు నిల్పుటో కూర్మితోడ మహినుద్ధరించుటో మనుజ సింహంబవై ప్రజల గాచుటో కాక బలిదెరల్చి పిన్నవై ఉండియు బెంపు వహించుటో రాజుల గెల్చుటో రణములందు గురునాజ్ఞ సేయుటో గుణనిధివై బల ప్రఖ్యాతి జూపుటో భద్రలీల బుధులు మెచ్చ భువి ప్రబుద్ధత మెరియుటో కలికితనము సేయ ఘనత గలదే వావిలేదు వారి వారు నావారను నెరుకవలదే వలువలిమ్ము కృష్ణ. కృష్ణ, ఇదేమి పని? చక్కని జీవనముతో భాసిల్లడమో, గోత్రాన్ని నిలుపటమో, భూదేవిని ఉద్ధరించటమో, పురుష సింహానివై ప్రజలను రక్షించడమో, చిన్నవాడవైన బలవంతుల నిగ్రహించడమో, యుద్ధాలలో రాజులను గెలవడమో, పెద్దల ఆజ్ఞ పాటించటమో, గుణవంతుడవై పరాక్రమం ప్రదర్శించటమో, పండితులు ప్రశంసించేటట్లు ప్రబుద్ధుడవై వెలయుటయో చేయాలి గాని వంచనతో మంచి పేరు వస్తుందా? నీకు వావి వరసలు లేవు, తనవారు పరాయి వారు అనే జ్ఞానం ఉండవద్దా? స్వపక్ష పరపక్షాలు ఏవీ లేవు, మా వలువలు మాకియ్యి కృష్ణ అంటూ ఆ గోపికలు ఇంకా ఇలా అనుకుంటూ ఉన్నారు:
కొంటివి మా హృదయంబులు గొంటివి మానంబు లజ్జ గొంటివి వలువల్ గొంటివిక నెట్లు చేసేదు కొంటెవు గద నిన్ను నెరిగి కొంటిమి కృష్ణ. కృష్ణ, మా మనసులు హరించావు, మా మానం కొల్లగొట్టావు, మా సిగ్గు దోచావు, మా వలువలు దోచావు. ఇంకా ఏం చేస్తావో? నీవు చాలా కొంటెవాడివి కదా, ఇప్పటికి నీ గుట్టు తెలిసింది కృష్ణ అంటూ ఇంకా ఇలా అనుకుంటూ ఉన్నారు ఆ గోపికలు. రాజసంబున నీవు రంజిల్లు టెరుగమే చెలరేగి వింతలు సేయుచుండ, సత్వసంపద గలిగి జరుగుట దల్పమే సిరిగల్గి యన్యుల జనకుచుండ, గురుతర శక్తి యుక్తుడవౌటు ఎరుంగమే తామసంబున నెగ్గి దలచుచుండ, నుకభంగితో నుండకుంట చింతింపమే మాయావి అయి మారమలయుచుండ, నేమి జూడవాడ వేపాటి గలవాడ వేగుణంబు నెరుగ వెల్ల ఎడల, నొదిగియుండ నేర ఊరంత ప్రొద్దును బటమిలీగదయ్య పద్మనయన. పద్మాక్ష, నీవు చెలరేగిపోతూ వింత పనులు చేస్తూ ఉంటావు. రాజసంతో నీవు రంజిల్లుతావని మేము ఎరుగమా? సిరివుండి కూడా ఇతరులను ఎదిరిస్తావు. నీవు సత్వగుణం కలిగిన వాడవని తెలుసు. అలాగే తమో గుణంతో కష్టాలు కలిగిస్తూ ఉంటే నీవు చాలా శక్తిమంతుడవని తెలుసుకోలేమా? మాయలు చేస్తూ సంచరిస్తూ ఉంటే నీవు చాలా మాయలాడివని తెలుసుకోలేమా? భగవంతుని ప్రవర్తనలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియవు. నీ జాడ తెలియదు, నీ శక్తి తెలియదు, నీవు అసలు ఏ గుణం కలవాడవో కూడా తెలియదు. సత్వ రజ తమో గుణాల్లో మాయావి అయి సంచరిస్తూ ఉంటావు. ఒకచోట నీకు నిలకడలేదు. పద్మాక్ష, మా వస్త్రాలు మాకు ఇవ్వవయ్యా. రాజీవలోచన, నీవు రాజులను ఎరగవు, బలవంతుడివిగా ప్రవర్తిస్తున్నావు. మేము రమణులము, ఇక మేము రాజుగారికి చెబుతాము. అయినా నీవేమైనా ఈ భూమికంతటికి రాజువా అని ఇలా అన్న కన్యల పలుకులు విని చిరునవ్వుతో గోపబాలకుల చేతుల్లో చేతులు కలిపి ఆ స్త్రీలను ఉద్దేశించి మహాచతురుడైన కృష్ణుడు ఇలా అంటూ ఉన్నాడు. పరీక్షిత్తు మహారాజా, రామల్ రాజులతోడని పనికి నారంభింతురే మీ క్రియన్ మోమో టేమియులేక దూరెదరు మీ మోసంబు చింతింప, రంబో మధ్యంబున నుండి వెల్వడి వెసన్ పూర్ణేందు బింబానలల్, మీ మీ చీరలు వచ్చి పుచ్చుకొనుండి మీకిచ్చెద జెచ్చెరన్. మీ వలె ఏ స్త్రీలైనా రాజులతో ఈ పని ప్రారంభిస్తారా? అయినా మొగమాటం లేకుండా నన్ను నిందిస్తున్నారు. మీ మోసం ఎంతటితో ఆలోచించటం లేదు. నీళ్లలో నుండి బయటకు వచ్చి పూర్ణచంద్రముఖులంతా మీ మీ చీరలు తీసుకోండి, మీకు వెంటనే ఇచ్చేస్తాను అన్నాడు ఆ భగవానుడు. అనగానే ఆ మానవతలు ఒకరి మొగాలు ఒకరు చూసి నవ్వుతూ మర్మాలు నాటే ఆ మాటలకు ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడుతూ ఎంతో చలితో సుడిపడుతూ కంఠంలోతు నీళ్లతో ఉండి ఊగిసలాడే మనసులతో ఇలా అంటూ ఉన్నారు. పరీక్షిత్తు మహారాజా, మా వలువలాగడంబున మీ వేటికి బుచ్చుకుంటివి వల్పుడవే, నీ వెరుగనిదేమున్నది నీ వందరిలోన ధర్మ నిరతుడువు గదే. అయినా అల్లరి చేసి మా వలువలు నీవు ఎందుకు పుచ్చుకున్నావు? నీవేమైనా తక్కువ వాడవా? అయినా నీకు తెలియనిది ఏముంది? నీవు అందరిలోనూ ధర్మాత్ముడవు కదా అన్నారు ఆ గోపికలు. ఇంతుల్ తోయములాడుచుండ మగవారే తెంతురే వచ్చి రాయింతల్ సేయుదురే కృపారహితులయ్యే లోకమందైన, నీ వింతల్ నీతల బుట్టెగాక మరి ఏవి కృష్ణ యో చెల్లా, నీ చెంతన్ దాసులమై చరించెదము మా చేలంబు లిప్పింపవే. కృష్ణ, అయినా స్త్రీలు స్నానం చేస్తూ ఉంటే మగవారు వస్తారా? వస్తే మాత్రం ఇంత పని చేస్తారా? దయలేకుండా ఏ లోకంలో అయినా ఈ వింత చేష్టలన్నీ నీ తలలో పుట్టిన బుద్ధులు తప్ప మరేవి కావు కృష్ణ. నీ దగ్గర దాస్యం చేస్తాము, కానీ మా వస్త్రాలు మాకు ఇవ్వవయ్యా అంటూ ఆ గోపికలు అంటూ ఉన్నారు. నీవు పిలిస్తే చాలు వస్తాము, ఏం కావాలంటే అవి ఇస్తాము, ఎందులో దూకమన్నా దూకుతాము. కానీ ఇప్పుడు మాత్రం మా మీది దయతో మా వస్త్రాలిచ్చి మమ్ము ఏలుకో కృష్ణ. ఆ మాటలకు చిరునవ్వుతో కృష్ణుడు ఇలా అంటూ ఉన్నాడు. ఏ వయసుకాడు మగడు కావాలని మీరు తపస్సులు చేస్తున్నారో చెప్పండి, అబద్ధం చెప్పకండి. మీ మీదే ఒట్టు. ఈ వలపు మీ తలల్లోనే కలిగిందా ఏమి? ఇది భూమి మీద అంతటా ఉన్నదే. ఎవరిని చూసి మోహించారు?
ఎవడు మీ మానధనాలు అన్నీ హరించాడు? మీకు ఎవరి మీద ప్రేమ కలిగింది చెప్పరాదా? నేను పరాయి వాడినా అంటూ ఉన్నాడు ఆ కృష్ణుడు. అలా కృష్ణుడు అనగానే గోపికలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారి హృదయాల్లో మన్మధుడు సందడి చేశాడు. ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటూ ఉన్నాడు, నా ఇంటికి దాసులరై నా యాజ్ఞ వహించి మీరు నడిచెదరేనిన్ మీ అంబరంబులిచ్చెద దోయంబులు వెడలి రెండు తొయ్యలులారా. నా ఇంటి దాసులై నా ఆజ్ఞ నిర్వర్తిస్తూ మీరు నడిచి వస్తే మీ వస్త్రాలు మీకిస్తాను, నీటిలో నుండి బయటకు రండి అని ఆ మాట విని గోపికలు చలికి భయపడ్డారు. నీటిలో నిలవలేకపోయారు. కొంతమంది అలాగే వెడదామన్నారు. మరికొందరు అలా వెళ్ళితే గోవిందుడు సిగ్గుపడతాడు, సిగ్గు తీస్తాడు అన్నారు. కొందరు తమలో తామే వణికిపోతూ సంక్షోభపడుతూ ఉన్నారు. రాజా, చిట్ట చివరకు తమ చిత్తములు దృఢపరుచుకొని గోపికలు నీటిలో నుండి బయటకు వచ్చి ఆ సుందరులు చిగురుటాకుల వలె మృదువై నవరత్నాలు పొదిగిన బంగారు గాజుల కాంతితో ఉన్న చేతులతో మూసుకున్న మర్మావయవాలు కలిగి వరుసగా పైకి వచ్చారు. ప్రౌఢలైన ముత్తైదువులను ముందు పెట్టుకుని మందగమనముతో మందహాసం చేస్తూ వారు కృష్ణుని ఎదుట నిలిచారు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, శృంగారవతులార సిగ్గేల మిముగూడి పిన్ననాటను గోలె బెరిగినాడ, నెరుగనే మీలో నన్నెప్పుడూ నున్నాడ, నేను చూడని మర్మమెద్దిగలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు గట్టక నీరు సొత్తురే మీరు నేతి దప్పి, కాత్యాయనీదేవి గల్లసేయుటగాక ఈ రీతి నోచు వారెందుగలరు, వ్రతఫలంబు మీకు వలసిన జక్కగా నింతులెల్ల జేతులెత్తి మ్రొక్కి, చేరిపుచ్చుకొనుడు చీరలు సిగ్గువో నాడనేల ఎగ్గులాడనేల. శృంగారవతులారా, మీకు సిగ్గెందుకు? మీతో కలిసి చిన్ననాటి నుండి పెరిగాను, మీలోనే ఉన్నాను. ఎప్పుడు నాకు తెలియని రహస్యం మీలో ఏముంది? వ్రతం చేస్తూ ఎవరైనా వస్త్రాలు లేకుండా నీటిలో ప్రవేశిస్తారా? కాత్యాయని దేవి నియమం తప్పి ఇలా నోచుకునేవారుంటారా? మీకు వ్రత ఫలం దక్కాలంటే మీరంతా చేతులెత్తి మ్రొక్కి నన్ను చేరి మీ చీరలు తీసుకొనండి. సిగ్గు పోగొట్టుకోనక్కర్లేదు, దెప్పనవసరమూ లేదు. ఆ మాటలు విని అభిమానవతులు తమలో వ్రతాలు చేస్తూ ఒకసారి అయిన ఎవరిని ధ్యానిస్తే వ్రతభంగం తీరిపోతుందో అటువంటి వరప్రదాతను స్త్రీలు చూశారు. వస్త్రాలు విడిచి స్నానం చేయడం వ్రతభంగం అన్న విషయం అనుమానించి వారు పద్మాల వంటి చేతులెత్తి నుదుట నుంచుకొని సరసంగా అంతా ఆ భగవంతుడైన శ్రీకృష్ణునికి నమస్కరించారు. శ్రీహరి భక్తులను రక్షించే వాడవడం చేత నుదుట చేతులుంచి మ్రొక్కే బాలలకు చల్లని గాలితో వణికిపోతున్న వారికి దయతో శ్రీహరి వస్త్రాలు ఇచ్చాడు. చీరలు దొంగిలించిన, సిగ్గులు తొలగించిన, పరిహసించిన మనకు నోము చెడిపోకుండా మ్రొక్కించాడు అని ఆ శ్రీహరిని స్త్రీలంతా స్తుతించారు. రాజా, మనసులు నొచ్చేటట్లు మాట్లాడిన, మోసం చేసిన, అపహసించిన, మనసు కలచి వైచిన ప్రియులు చేసే పని ప్రియురాళ్లకు కష్టంగా తోచదు, ప్రియంగానే ఉంటుంది అని సూత మహర్షి చెప్పాడు ఆ పరీక్షిత్తు మహారాజుకి. ఇలా హరి వస్త్రాలిస్తే కట్టుకుని ఆ వనితలు అతని యందు అనురాగంతో కదలక రెప్పవేయకుండా చూస్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు వారిని చేరి ఇలా అంటూ ఉన్నాడు, శుభలక్షణ వతులారా, మీరు సిగ్గుపడి చెప్పరు, కానీ మీ మనసంతా నాకు తెలిసింది. నన్ను కొలవాలని అనుకున్నారు. నా వలన నిజంగా మీ నోము సఫలం అవుతుంది. ఇక కోరికలను గూర్చి చెప్పవలసిన పని లేదు. నన్ను కొలిస్తే ముక్తికే పోవచ్చును. దీనికి తోడు గౌరీ వ్రతం పూర్తి చేస్తే తరువాత రాత్రుల్లో మీరు నన్ను పొందవచ్చును. ఈ నమ్మకంతో వెళ్ళండి అని కృష్ణుడు అన్నాడు. వనితలంతా అదే భ్రాంతితో వెళ్ళిపోయారు. తమ తపస్సు ఫలించిందని ఆయన పాదపద్మాలు మనసులో తలుచుకుంటూ రేపల్లెకు వెళ్ళిపోయారు ఆ గోపికలు. దీనితో శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమస్కందము పూర్వభాగంలోని శ్రీకృష్ణ లీలలు 7వ భాగము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.